హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్సెస్ రాక్ స్టార్. రెండవ భాగం. ఢిల్లీలో ఒక హోటల్ రూమ్లో అబ్బా ఎంత బాగుందో, ఎంత పెద్ద రూమో, వెళ్ళేలోగా శుభ్రంగా అన్నీ ఎంజాయ్ చేసి వెళ్ళాలి అన్నది కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంతో రాని. చాలే ఊరుకో, మనం దేనికి వచ్చామో అది తిన్నగా ఏడిస్తే చాలు అని చిన్నగా కసిరాడు భర్త. చాలే ఆపండి, కళ్ళలో కూడా ఊహించామా అసలు ఢిల్లీ వస్తామని? ఎంత పెద్ద ఊరి ఇది, ఎప్పుడు ఆ పల్లెటూరు తప్ప బయట ప్రపంచం తెలియకుండా చేశారు మీరు అని ఇంకా ఏదో అనేలోపు తలుపు తట్టారు నిరందరు. జాహ్ని వచ్చి వెళ్ళి తలుపు తీశాడు రాఘవ. ఎదురుగా వాళ్ళని చూసి రెండత్తయ్య గారు, రండి మావయ్య గారు అంటూ ఆహ్వానించాడు. అంటూ నవ్వుతూ లోపలికి వచ్చి, ప్రయాణం ఎలా జరిగింది రాఘవ? మధ్యలో ఏ ఇబ్బంది కలగలేదు కదా మీకు అని అడిగారు. ఈ ముసలాలతో అని అనబోతున్న రాణి వైపు కోపంగా చూశాడు ఆపమన్నట్టు రాఘవ. దాంతో సైలెంట్ అయిపోయింది. ఏ ఇబ్బంది కలగలేదు అత్తయ్య గారు, ప్రయాణం బాగానే జరిగింది. అయినా ఏ ఇబ్బంది కలగకుండా వెహికల్ అన్నీ మీరే అరేంజ్ చేశారు కదా. మా చెల్లి ఎలా ఉంది అత్తయ్య గారు అన్నాడు నవ్వుతూ. మీ చెల్లి చాలా బాగుంది అని చెప్పి, సరే రాఘవ, 11 గంటలకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, మీరు రెడీ అయితే మనం వెళ్దాం అని వాళ్ళు అనేసరికి, మేము రెడీనే అత్తయ్య గారు అని చెప్పాడు రాఘవ. జాహ్ని వాళ్ళు మంచం మీద పడుకున్న మౌని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, వదిన గారు, అన్నయ్య గారు ఎలా ఉన్నారు అంటూ ఆప్యాయంగా పలకరించారు. మీ దయవల్ల బాగానే ఉన్న వదిన గారు, మా అమ్మాయి అల్లుడు గారు ఎలా ఉన్నారు అని అడిగారు అలివేలి వాళ్ళు. మీ అమ్మాయి అల్లుడు ఇద్దరు బాగానే ఉన్నారు మరి అంటూ ఆగింది జాహ్నవి. మీ అమ్మాయికి విషయం తెలియదు వదిన, మేం చెప్పలేదు, సర్ప్రైజ్ ఇద్దామని. ఇక తనతో నేను తర్వాత మాట్లాడిస్తాను, ముందైతే హాస్పిటల్కి వెళ్దాం అనేసరికి అందరూ కూడా కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళని తీసుకుని నీలందర్, జాహ్నవిలు డాక్టర్తో, డాక్టర్ వాళ్ళ పరిస్థితి ఏంటి డాక్టర్ అని అడుగుతారు. ఆవిడికి మోకాళ్ళ ఆపరేషన్ చేస్తే 100% నడుస్తారు మేడం, ఇక ఆపరేషన్ అయితే రేపే చేస్తాను, మరి మీకు ఓకేనా అన్నారు జాహ్నవి వాళ్ళతో. షూర్ డాక్టర్, మరి మా అన్నయ్య గారికి అన్నది జాహ్నవి. ఆయనకు కూడా కళ్ళకి సర్జరీ చేస్తే చూపు వస్తుంది, ఇక ఆయనకి పక్షవాతానికి అయితే నేను కొన్ని ఆయిల్స్ అండ్ మెడిసిన్స్ రాసిస్తాను, సో అవి కాలికి చేతికి డైలీ రాస్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, అండ్ మీతో ఇంకో విషయం మాట్లాడాలి అన్నాడు నీలందర్. చెప్పండి అన్నారు డాక్టర్. మా కోడలికి అంటూ మౌని గురించి చెప్పి, తను మళ్ళీ నార్మల్గా నడవాలి డాక్టర్ అని చెప్పారు. ఎస్, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మేడం, ఎందుకంటే ఇప్పుడు సైన్స్ చాలా డెవలప్ అయింది, విరిగిన బోన్స్ కూడా మళ్ళీ అతికించవచ్చు, దానికి చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. బట్ నేను ఒక ప్లేస్ గురించి చెప్తాను, తనని అక్కడికి తీసుకువెళ్ళండి, ఒక 1 వీక్లోనే తను నడవగలుగుతుంది అని ఆ ప్లేస్ చెప్పేసరికి డాక్టర్, మీకు మరోసారి థ్యాంక్స్ డాక్టర్, ఇక రేపు ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి, మనీ మేము కౌంటర్లో కట్టేస్తాం అంటూ లేచి రాఘవ వాళ్ళకి విషయం చెప్పి ఇంటికి వచ్చారు. నైట్ లేటుగా వచ్చిన రాకేష్ ఏమీ తినకుండా అలాగే పడుకుండిపోయాడు. ఉదయం అందరూ లేచి జాహ్నవి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుంటూ ఉంటే నీలేందర్ పేపర్ చూస్తూ హాల్లో కూర్చున్నాడు ఎప్పట్లాగే. స్వేదిని తండ్రి పక్కనే కూర్చుంది. రాకేష్ కూడా వచ్చి గుడ్ మార్నింగ్ డాడీ అంటూ తండ్రి పక్కనే కూర్చుని కిచెన్ వైపు చూస్తూ కూర్చున్నాడు. ఏరా ఇంత ఉదయాన్నే లేచు, ఏదైనా ప్రోగ్రాం ఉందా అని అడిగాడు నీలేందర్ కొడుకుని. నో డాడీ, జాగింగ్కి వెళ్ళాలి అని చెప్పాడు. వెళ్తా అంటూ కూర్చున్న కొడుకు వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు నీలందర్. ఈలోగా మౌని అందరికీ కాఫీ తెచ్చిచ్చింది. రాకేష్ కూడా ఇచ్చేసరికి మౌని వైపు కోపంగా చూస్తూ రాకేష్ కాఫీ కప్ అందుకుని ఒక సిప్ తాగి, ఇష్ అబ్బా చీ యాక్ అంటూ ఉమ్మేసి, ఇది కాఫీయా లేకపోతే చేదు రసమా? కాఫీ కలపటం కూడా రాదా? అయినా ఇంత వేడిగానా ఇచ్చేది? నా నాలుక కాలింది కదా, వేడి కాఫీ ఎక్కడైనా పడితే ఎంత మంట నొప్పి ఉంటుందో నీకు కూడా తెలియాలిగా అంటూ ఆ కాఫీని మౌని మొహం మీద కొట్టేసరికి అమ్మా అమ్మా మంట మంట అంటూ అరుస్తూ ఉంటే మౌని రాకేష్ నవ్వుతూ అది చూసి, ఇప్పుడు తెలిసిందా మంట, ఇంకోసారి ఇలా వేడి మసుళ్ళు ఇచ్చినా చేదుగా ఇచ్చినా ఇలాగే ఉంటుంది నా రియాక్షన్ అంటూ కోపంగా అంటుంటే మౌని అరుపు విన్న జాహ్నవి గబగబా వచ్చి అక్కడికి, ఏం చేస్తున్నావురా అసలు, తనని ఏం చేయాలని రా నీ ఉద్దేశం, మొన్న దాని మొహం మీద నీళ్లు కొట్టి తిట్టావు, నిన్నటికి నిన్న అది చేసిన టిఫిన్ బాగున్నా కూడా బాలేదని అరుస్తూ నేలపాలు చేసావు, ఇవాళ దాని మొహాన కాఫీ పోసావు, అసలు ఏంటిరా నీ దౌర్జన్యం అని తిట్టింది. మమ్మీ, నా ఇష్టం, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అది నాకు చేసిన అవమానానికి రోజు ఈ శిక్ష అనుభవించాల్సిందే అన్నాడు రాకేష్ కోపంగా. ఓ అవునా, మరి నువ్వు చేసిన దానికి కూడా నీకు శిక్ష పడాలి కదరా అన్నది అంతే కోపంగా తల్లి. వాట్, నేనేం చేశాను అన్నాడు రెక్లెస్ గా రాకేష్. ఏం చేసావో నీకు తెలీదు,
నిజంగా తెలీదా అన్నది రెట్టిస్ట్ జాహ్నవి. మమ్మీ ఏంటి న్యూసెన్స్? ఎందుకు ఇలా అరిచి గోల చేస్తున్నావు? అయినా నేనేం చేశాను? అన్నాడు ఇరిటేట్ అవుతూ అసహనంగా. రేయ్! తన కాలు విరగడానికి కారణం నువ్వు కాదు? కోపంగా అంటూ మళ్ళీ మౌని అక్కడే ఉంది అని తానేమందో అర్థం చేసుకుని కొడుకుని తినేసేలా చూస్తూ స్వేదిని మీ వదిన్ని తీసుకెళ్లి మొహం క్లీన్ చేసి ఆయింట్‌మెంట్ రాయి అనేసరికి అప్పటి వరకు తన మొహం మీద పడిన కాఫీ బాధ మర్చిపోయి జాహ్నవి అన్న మాటలు అర్థం కాక చూస్తున్న మౌని చేయి పట్టుకుని రా వదినా అంటూ స్వేదిని తీసుకువెళ్తుంటే, స్వేదిని ఆగు తనిప్పుడు నాతో జాగింగ్‌కి రావాలి అన్నాడు రాకేష్ కోపంగా. ఏయ్! అంటూ అనబోతున్న తండ్రిని వారిస్తూ నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అంటూ మౌని జబ్బ పుచ్చుకుని లాక్కెళ్తుంటే, ఆగరా తననింట్లో టార్చర్ పెడుతోంది కాకుండా ఇంకా బయట కూడా నీ ప్రతాపం చూపించాలి అనుకుంటున్నావా తన మీద? నీ తల్లి మీద ఏమాత్రం నీకు ప్రేమ, గౌరవం ఉన్నా తనని వదులు అన్నది జాహ్నవి గుమ్మానికి అడ్డుగా నిల్చుని కోపంతో ఊగిపోతూ. దాంతో తల్లివైపు కోపంగా చూస్తూ ఏదో అనేలోపే అప్పటి వరకు ప్రసాదం, గోవిందంలు రాకేష్ కోసం వచ్చి బయట నుంచుని అంతా చూసి లోపలికి వచ్చి సార్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఆల్బమ్ గురించి ఏదో మీటింగు ఉందన్నారు కదా! అది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పారు కదా మీకు. గుర్తులేదా? అని అన్నారు. దాంతో హ్మ్. అంటూ విసురుగా మౌనిని వెనక్కి తోసేసి వదిలేసి 5 మినిట్స్ అని చెప్పి పైకెళ్ళిపోయాడు. విసిరిగా తోసేసరికి కింద పడిపోతున్న తనని అమ్మా చెల్లి అంటూ పట్టుకున్నాడు కింద పడకుండా గోవిందం. అమ్మా మౌని నువ్వు లోపలికి వెళ్ళమ్మా. స్వేదిని తీసుకువెళ్ళు అని జాహ్నవి అనడంతో స్వేదిని తన వదిన్ని లోపలికి తీసుకువెళ్ళింది. వాళ్ళు వెళ్ళాక జాహ్నవి గోవిందం వాళ్ళకి థాంక్స్ చెప్పి, ఏంటండి వాడు మరీ ఇలా ప్రవర్తిస్తున్నాడు? అన్నది జాహ్నవి భర్తతో. అవును. వాడు చాలా రూడ్‌గా బిహేవ్ చేస్తున్నాడు. అన్నాడు నీలందర్ బాధగా. అంకుల్ ఏంటిది? ఎందుకు మీరు ఇంత జరుగుతున్నా కూడా చూస్తూ ఊరుకుంటున్నారు? తనను అంత బాధపెడుతున్నా అన్నారు గోవిందం వాళ్ళు. వాళ్ళు అడిగిన దానికి మౌనమే వాళ్ళ సమాధానమయ్యింది. తర్వాత రాకేష్ రావడంతో వాళ్ళ ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు. స్వేదినితో పాటు గదిలోకి వెళ్ళిన మౌని అత్తగారు అన్న మాటలే గుర్తుకు వస్తుండటంతో ఏంటి అమ్మగారన్నది? నా కాలు ఆయన వల్ల విరిగిందా? ఎలా? నా కాలికి గాజు వైర్ చుట్టుకుని కదా పడింది. ఆయనేం చేశారసలు? అంటే అనుకుంటూ రాజమండ్రిలో వాళ్ళ మధ్య జరిగిన పోటీ గురించి ఆలోచిస్తూ ఉండగా, చివరి నిమిషంలో రాకేష్ మొహంలో ఓడిపోతాడు అన్న భయం చూసింది. అది గుర్తుకు వచ్చి అంటే ఆయనే ఏదో చేసుంటారా? లేదు చేసుంటారు. మరి అత్తయ్య గారికి ఈ విషయం తెలిసి కూడా చెప్పకుండా నన్ను అనుకుంటూ అసలు బుర్ర బద్దలైపోతోంది. నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. మౌని అలా ఆలోచించడం, రాకేష్ తనను రకరకాలుగా బాధపెట్టడం రొటీన్ అయిపోయింది. ఒకరోజు కిచెన్‌లో వంట చేస్తున్న మౌని దగ్గరికి అమ్మా మౌని ఎలా ఉన్నావు తల్లి? అనే గొంతు వినపడటంతో దిగ్గున తలెత్తి చేస్తున్న పని ఆపి ఇది ఇది అమ్మా అమ్మ నాన్న నాన్న గొంతులాగా ఉంది అనుకుంటూ వెనక్కి తిరిగేసరికి తన ఎదురుగా తల్లి అలివేని, తండ్రి పరధ్నమ్మయ్య నించుని ఉన్నారు ఆనందంగా. ఎదురుగా తన తల్లిదండ్రులను చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతూ అమ్మా, నాన్న అంటూ వెళ్ళి వాళ్ళని హత్తుకుని ఇలా ఉన్నారు అని అడుగుతూ కళ్ళనీళ్ళు పెట్టుకోసాగింది. మళ్ళీ అంతలోనే తేరుకుని వారి నుండి వేరుపడి ఆశ్చర్యపోతూ నాన్నా, అమ్మా మీ మీకు అంటూ వారిని పైనుండి కింద దాకా చూసి నేను నేను నమ్మలేకపోతున్నాను అన్నది ఎక్సైట్ అవుతూ మౌన్విత. ఇదంతా మీ అత్తగారి దయ తల్లి. ఆవిడే మమ్మల్ని ఇక్కడికి పిలిపించి డాక్టర్‌కి చూపించి ఆపరేషన్ చేయించడమే గాదు, నా పక్షవాతం కూడా తగ్గేలా ట్రీట్మెంట్ ఇప్పించి మమ్మల్ని ఇలా మళ్ళీ మనుషుల్ని చేశారు అని వాళ్ళు ఆనందంగా చెప్పేసరికి, వారి ఆనందం చూస్తూ అక్కడికి వచ్చిన అత్తగారి వైపు ఆరాధనగా, కృతజ్ఞతా భావంతో చూస్తూ ఉన్న మౌని దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ ఆనందం నీ కళ్ళల్లో చూడాలి అని నిన్ను మీ అమ్మ వాళ్ళతో మాట్లాడొద్దు అని చెప్పింది నేను అన్నది నవ్వుతూ జాహ్నవి. అది విని మౌని జాహ్నవిని హగ్ చేసుకుంటూ థాంక్స్ అమ్మగారు అనబోయి, తన అమ్మానాన్నలను అక్కడ ఉన్నారని గుర్తు చేసుకొని, థాంక్స్ అత్తయ్య. మీ మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అన్నది కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ. అమ్మా నువ్వు నా రుణం ఈ జన్మలోనే తీర్చాలి అన్నది అదరకంగా జాహ్నవి. మౌని అత్తగారి నుండి విడిపడి, అంతకన్నానా? చెప్పండి ఏం చేయాలో అన్నది. ఏదైనా చేస్తాను అంటూ జాహ్నవి చేతులు పట్టుకొని
అన్నది. నిజంగా ఏదైనా ఏమడిగినా చేస్తావా? అన్నది జాహ్నవి. హా! అన్నది మౌనిత. అయితే మాటివ్వు అన్నది జాహ్నవి తన అరచేతిని ముందుకు చాచి. మౌని ఆనందంలో ఆలోచించకుండా హ్మ్. మాటిస్తున్నా అత్తయ్యగారు అంటూ జాహ్నవి చేతి మీద తన చెయ్యి వేసి చెప్పింది. చెప్తాను. కానీ తర్వాత అది. మీ అన్న, వదినలు కూడా వచ్చారు. హాల్‌లో ఉన్నారు. వెళ్ళి వాళ్ళని కూడా పలకరించు అని అనేసరికి మౌని వెళ్ళింది. తన వెనకే అలివేని వాళ్ళు కూడా వెళ్లారు. మౌనిని చూసి రాఘవ దగ్గరికి వచ్చి ప్రేమగా తన తల నిమురుతూ "ఏమ్మా బాగున్నావా?" అని అడుగుతాడు. "బావున్నా అన్నయ్య" అని చెప్పి "వదిన ఎలా ఉన్నావు?" అని అడిగింది. "హా! బాగానే ఉన్నానులేమ్మా. నువ్వు ఎంత బాగున్నావో తెలుస్తోందిలే. అయినా ఒక్కరోజైనా ఫోన్ చేసి ఎలా ఉన్నారు, ఏంటి అని అడగాలని కూడా తెలీదా కనీసం పెళ్ళయ్యాక? అని నిష్ఠూరంగా అంటూనే ఇల్లంతా ఇంతింత కళ్ళు చేసుకొని చూస్తూ, అవునులే మొన్నటిదాకా పేదరికం ఇప్పుడు కోటీశ్వరుల ఇంటి కోడలివి, పైగా రాక్ స్టార్ భార్యవి, ఇంత ఇల్లు, హోదా, పరపతి ఉంటే మేమేం గుర్తుంటాంలే. అయినా అదృష్టం అంటే నీదే అన్నది. తనెందుకు మర్చిపోతుందమ్మా మిమ్మల్ని? తనకి వదిన గారు వాళ్ళను తను కోరుకున్న విధంగా నిల్చోపెట్టడానికే మీతో మాట్లాడనివ్వలేదు నేను. అయినా తన వల్ల నీకు కూడా పట్టిందిగా అదృష్టం. పోనీ అదృష్టం వద్దంటే చెప్పు అన్నది జాహ్నవి కాస్త గట్టిగా. దాంతో ఎందుకులే పిన్ని గారు నేనేదో ఊరికే అన్నానులెండి అన్నది రాణి. తనకి వచ్చే డబ్బు ఎక్కడ ఆగిపోతుందో అని కంగారుగా. ఈలోగా స్వేదిని అందరికీ కాఫీ తెచ్చిచ్చింది. అన్నయ్య గారు మీరు విశ్రాంతి తీసుకోండి. లోపల అమ్మా స్వేదిని మావయ్య గారి వాళ్ళకి రూమ్ చూపించమ్మా అనటంతో జాహ్నవి సరే అమ్మా అంటూ తీసుకువెళ్ళింది వాళ్ళని స్వేదిని. వాళ్ళు వెళ్ళాక ఇక్కడ నేను చాలా సంతోషంగా ఉన్నా అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అసలు విషయం తెలియదు. ఇప్పుడు ఆయన కనుక వస్తే ఎలా? నన్ను ఇంటి పని మనిషిని చేసిన ఆయనకి వీళ్ళని ఏదైనా చేయగలరా? లేదు. ఆయన వచ్చే లోపల వీళ్ళని పంపించేసేయాలనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న కోడల దగ్గరికి జాహ్నవి వచ్చి నీ ఆలోచన, భయం నాకర్థమైందమ్మా. వాడొచ్చేలోగా మీ అమ్మ వాళ్ళని పంపించేద్దాం. సరేనా? నువ్వు కంగారు పడకు అన్నది. అది విన్న మౌనిత, సరే అండి. ఇందాకేదో చెప్తా అన్నారు అని అడిగింది జాహ్నవిని. చెప్తాను. కాదు అడుగుతాను. మాటిచ్చావు గుర్తుందా? అన్నది జాహ్నవి. గుర్తుంది. చెప్పండి ఏం చేయాలి నేను? నా కొడుకును మార్చాలి. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అని అత్తగారు అనగానే దిగ్గున తలెత్తి ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా? అన్నది మౌనిత. హా! నాకు తెలుసు. నేనేం మాట్లాడుతున్నానో. స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. నీకు ఈ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే చెప్పాను. వాడు చాలా మంచివాడు. కోపం, గర్వం, మొండితనం ఎక్కువని. ఇక వాడికి ఆ చెడు అలవాట్లు మొదట నుండి లేవు. కానీ ఎలా అలవాటయ్యాయో తెలియదు అని అన్నది. మీరు అడిగింది కల్లో కూడా జరగదు. అసలు నా విషయంలో ఆయన ఎలా ఉన్నారో తెలిసి కూడా మీరు నన్ను ఇలా అడగటం న్యాయమా? అన్నది మౌనిత. అవునమ్మా! న్యాయమే. కానీ ముందు నీకు ఒక విషయం చెప్పాలి. నేను నువ్వు అది విన్నాక ఏ నిర్ణయం తీసుకుంటావో ఇహ నీ ఇష్టం. అనేసరికి దాంతో మనుతకి మనసులో ఏదో అనుమానం మొదలైంది. అంతలో మొన్న ఆయనతో తన వల్లే నా కాలు విరిగింది అని అన్నారు. ముందు ఆ విషయం తెలుసుకోవాలి అని తను మనసులో అనుకుంటూ ఉండగా, జాహ్నవి కోడలి వైపు చూస్తూ, మొన్న నేను వాడితో అన్న మాట విన్నావు కదా! ఆ తర్వాత నీ మనసులో అనుమానం మొదలైందో లేదో నాకు తెలీదు కానీ, అదే నిజం అని చెప్పి మౌనంగా ఉంది. ఏం మాట్లాడుతున్నారు అన్నది అయోమయంగా మౌనిత అది విని. అవును మౌని, ఆ రోజు వాడు తను ఓడిపోతాను అని భయం వేసి, నీ మీద ఎలాగైనా గెలవాలి అనే పంతంతో వాడు ఆ రోజు అంటూ జరిగింది చెప్పింది. అంతా విన్న మౌని నోటమాట రాక అలా నిస్తేజంగా స్థాణువై నిలబడిపోయింది. మౌని, మౌని అంటూ ఎంత పిలిచినా పలక్కపోయేసరికి జాహ్నవి కంగారుగా అమ్మ మౌని అంటూ తన 2 భుజాలు పట్టుకుని గట్టిగా కుదుపుతూ పిలవటంతో అంటూ చెంపల మీద కన్నీళ్లు జారుతుండగా వర్షించిన కళ్ళతో బాధగా అత్తగారి వైపు చూస్తూ మీరన్నది నిజమా? ఆ! ఆయన నా కాలు అంటూ ఆగిపోయి అందుకేనా నన్ను అంటూ ఇక మాట్లాడలేక ఏడుస్తూ ఉంది. చూడు మౌని, మీ ఇద్దరికీ ముడివేసింది ఆ సర్వేశ్వరుడు. అది భగవత్ సంకల్పం. మీ ఇద్దరూ ఒకటి కావాలి అని విధి లిఖితం. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది ఏడుస్తూ ఉండటం కాదు. నీ ప్రేమతో వాడిని మార్చుకోవటం నీ చేతుల్లో ఉంది అన్నది. ఏమంటున్నారు? నా కాలు విరగ్గొట్టి నన్ను అవిటిదాన్ని చేసిందే కాకుండా, నా మెడలో ఒక ఉరితాడు బిగించి ఇంట్లో పడేశారు. నన్ను ఎంతో క్షోభకు గురిచేశారు. నా మనసుకి మానిపోయిన గాయం చేశారు, చేస్తూనే ఉన్నారు. అసలు అప్పుడు నేనెంత నరకం అనుభవించానో, నా వాళ్ళ గురించి ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. అలాంటి ఆయనతో నేను అంటూ ఆగిపోయింది. అవును. కలిసే ఉండాలి. మీ మధ్య ఎన్ని గొడవలున్నా, ఏమున్నా మీ మధ్య మీకంటూ ఒక బంధం ఏర్పడింది.
ఈ 3 ముళ్ళ బంధాన్ని మీలో ఎవరూ కాదనుకోలేరు. మీరు వద్దనుకున్న ఆ ముడి విడిపోదు. ఆ బంధం ఎవరు విడదీయలేరు. ఆ బంధమే మిమ్మల్ని కలుపుతుంది. మీరు ఒకరి కోసం ఒకరు పుట్టారు కాకపోతే గొడవలతో కలిశారు. కోపంతో ఒకటయ్యారు. ఆ కోపాన్ని ప్రేమగా మార్చుకోవాలి అంతే. చూడమ్మా, జరిగింది తలుచుకుంటే ఏం లాభం? ఇంకా కోపాలు, అపార్థాలు పెరగడం తప్ప వాడు చేసింది తప్పే కాదన్ను. అలా అని నేను వాడిని సమర్థించను కానీ, వాడి జీవితం నీ జీవితం మాత్రమే కాదు. మీ అమ్మా, నాన్న అసలు మా అందరి ఆనందాలు కూడా నీ చేతుల్లోనే ఉంది. ఇక ఏం చేస్తావో నీ ఇష్టం. వాడిలో ఉన్న దుర్గుణాలు దూరం చేసి ఇద్దరు ఒకటవుతారో లేక అని జాహ్నవి అంటుంటే, అత్తయ్య చాలు. నేను ఎవరిని ఎప్పుడు కూడా బాధ పెట్టాలనుకోలేదు. అలాగే నా వల్ల ఒకరు బాధపడకూడదు. మా మధ్య గొడవ ఉన్నప్పుడు నేను పంతంగానే, కోపంగానే ఉన్నాను కానీ, ఎప్పుడైతే నా మెడలో ఆయన ఈ 3 ముళ్ళు వేశారో, ఆ క్షణమే నేను ఆయనలో సగమయ్యాను. అన్నీ మర్చిపోయి ఆనందంగా ఉండాలని అనుకున్నాను. కానీ, మీ అబ్బాయి ఏం చేస్తున్నారో మీకు తెలుసు. నేను ఈ బంధానికి విలువిచ్చాను కాబట్టే, మీ అబ్బాయి పెట్టే బాధలు భరిస్తూ ఇంకా ఈ ఇంట్లో ఉన్నాను. ఇక నా కాలు సంగతి అంటారా? ఈ విషయంలో మాత్రం నాకు ఆయన మీద కోపం ఉంది. కానీ నేను అది చూపించలేను. సరే అత్తయ్య, ఇక నుండి నేను ఈ ఇంటి పని మనిషిగా కాదు, మీ కోడలుగానే ఉంటాను. నా భర్తను నేను ప్రేమతో దగ్గర చేసుకుంటాను అన్నది మౌనిత నవ్వుతూ. ఆ మాటతో జాహ్నవి సంబరపడిపోతూ నా తల్లే అంటూ మెటికలు విరిచి, అయితే ఇంకో మాట. గుంటూరు జిల్లాలో ఒక మారుమూల చిన్న గ్రామంలో విరిగిన ఎముకలను వారం రోజుల్లో అతికిస్తారట. మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు. నిన్నక్కడికి తీసుకువెళ్తాను అన్నది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.